హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు జస్ట్ ఇప్పుడే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది ఎస్బీఐ నుంచి అనమాట. ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ ఉన్నటువంటి పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా మనకు 541 పోస్టులు అండ్ ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులు. అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి బ్రదర్, ఇక్కడ మనకు ఒకటి చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అండ్ మెయిన్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మన తెలుగు స్టేట్లోని ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకోటి శాలరీ వచ్చేసి బేసిక్ పే 48,000 ఉంది. బట్ పర్ యానం మనం చూసుకున్నట్టయితే 20 lakhs అనమాట. అంటే అన్ని అలవెన్స్ కలుపుకుంటే మనకు పర్ మంత్ వచ్చేసి 1,70,000 వరకు శాలరీ అయితే రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. కాబట్టి 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి ఈ నోటిఫికేషన్ని. క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఈ పీరియడ్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం కూడా. అండ్ ఈ వీడియో చూస్తుంటే ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు స్టేట్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నట్టు కన్నా ప్రొబేషనరీ ఆఫీసర్స్ అనమాట. అంటే మనకు అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ ఉన్నటువంటి ర్యాంక్ అనమాట. అండ్ మనకు మంచి జాబ్స్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ అంటే ఏజ్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా మిస్ అయితే చేసుకోవద్దండి ఈ నోటిఫికేషన్ని. ఇక్కడ ముందుగా వచ్చేసి వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఓవరాల్గా 541 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తామని చెప్పాను కదా. ఇక్కడ మనకు రెగ్యులర్ వేకెన్సీ వచ్చేసి 500 ఉన్నాయి. అదేవిధంగా మనకు బ్యాక్లాగ్ వచ్చేసి మనకు 41 పోస్టులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా మనకు 541. ఇక్కడ ఎస్సీ వాళ్ళకు 75 అంటే రెగ్యులర్ వేకెన్సీ అనమాట. ఎస్టీ వాళ్ళకు 37, ఓబీసీలకు 135, ఈడబ్ల్యూఎస్లకు 50, యువర్ వాళ్ళకు 203 పోస్టులు. ఇక బ్యాక్లాగ్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రమే ఉన్నాయన్నమాట అవి. ఇక మీకు రెగ్యులర్ వేకెన్సీ అనేది ప్రతి క్యాస్ట్ వాళ్ళకు కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ మనకు జూన్ 24, 2025 అంటే మనకు ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిందనమాట. అండ్ జూలై 14, 2025 నెక్స్ట్ మంత్ 14 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకు అప్లికేషన్ ఫీజు కూడా మనకు సేమ్ అనమాట. మనకు జూలై 14 తేదీ కూడా ఆ డేట్లో మీరు అప్లికేషన్ ఫీజు కూడా మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు దీనికి ముందుగా ఎగ్జామ్ అయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేది మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు అంటే 2025 జూలై ఎండింగ్ కానీ ఆగస్ట్లో కానీ కండక్ట్ అయితే చేస్తామని వాళ్ళు మెన్షన్ చేసినమాట. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుందంటే ప్రిలిమ్స్కి జూలై 3rd వీక్ కానీ 4th వీక్ కానీ మీకు ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళు ఇక్కడ టెంటేటివ్గా వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇక ఏవైతే ఎగ్జామ్ రాస్తారో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వాళ్ళకు రిజల్ట్స్ అనేది ఆగస్ట్లో కానీ సెప్టెంబర్లో కానీ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా మనకు ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో ప్రిలిమ్స్ వాళ్ళకు మెయిన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ మెయిన్ ఎగ్జామ్ అనేది మనకు సెప్టెంబర్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ సెప్టెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ అనేది మెయిన్ ఎగ్జామ్కి మెయిన్ అడ్మిట్ కార్డ్స్ అనేది మనకు ఆగస్ట్లో కానీ లేదంటే సెప్టెంబర్ 1st వీక్ కానీ మనకు అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక అదేవిధంగా ఎవరైతే మెయిన్ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకు వచ్చేసి రిజల్ట్స్ అనేది సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ మీకు రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తామని వాళ్ళు మెన్షన్ చేశారు అనమాట. అండ్ నెక్స్ట్ టైం మనకు ఫేజ్ 3 ఏదైతే ఉంటుందో మనకు సైకోమెట్రిక్ టెస్ట్ అనమాట. ఇది వచ్చేసి అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ వాటి అడ్మిట్ కార్డ్స్ కూడా మనకు అక్టోబర్లో లేదంటే నవంబర్లో రిలీజ్ చేస్తారు. అండ్ ఇంకా తర్వాత మనకు ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్ అయితే మనకు అక్టోబర్ అండ్ నవంబర్ అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ మనకు ఫైనల్ రిజల్ట్స్ అనేది నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ రిలీజ్ చేస్తారని వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారనమాట. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2025 ఏప్రిల్ 1కి మన ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తున్నారు. మినిమం వచ్చేసి మనకు 21 years ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 30 years అయితే ఉండాలి. 21 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఓబీసీలకు 3 years వస్తుంది కాబట్టి 33 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years వస్తుంది కాబట్టి 35 వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా 10 years వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు 40 years వరకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ మనకు 3 phases అయితే కండక్ట్ చేస్తారు. ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామినేషను, సెకండ్ మెయిన్ ఎగ్జామినేషను అండ్ థర్డ్ వచ్చేసి మనకు ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేసి తర్వాత ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారన్నమాట. ముందుగా ఇక్కడ మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే ఓవరాల్ మనకు 100 ఆబ్జెక్టివ్ టైప్లో మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మనకు సెక్షన్ టైమింగ్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్లు వస్తాయి అండ్ మీకు 40 మార్కులకు అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సెక్షన్ టైమింగ్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మీరు 20 నిమిషాల్లో కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత క్వాంటిటీ ఆప్టిట్యూడ్ నుంచి మనకు 30 క్వశ్చన్లు వస్తాయి అండ్ 20 నిమిషాలు కంప్లీట్ అనమాట. నెక్స్ట్
రీజనింగ్ ఎబిలిటీ నుంచి మనకు 30 క్వశ్చన్లు వస్తాయి 30 మార్కులకు అండ్ 20 నిమిషాల్లోపు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఓవరాల్ 100 క్వశ్చన్లు వస్తే 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. అండ్ 1 అవర్ అయితే మీకు ఎగ్జామ్ టైమింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ సెంటర్స్ అన్నీ కూడా మన తెలుగు లోకల్ డిస్టిక్లో మన తెలుగు స్టేట్లో ఉంటాయి, అది కూడా చెప్తున్నాను. ఇక నెక్స్ట్ మనకు మెయిన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ మెయిన్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో అయితే ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ కూడా దీనికి కూడా మనకు సెక్షన్ టైమింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే టెస్ట్ 1 వచ్చేసి మనకు రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ అనమాట. 40 క్వశ్చన్లు వస్తాయి 60 మార్కులకు అండ్ 50 నిమిషాలు టైమింగ్ తీస్తారు. అండ్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రైజ్ నుంచి మనకు 30 క్వశ్చన్లు వస్తాయి 60 మార్కులకు అండ్ 45 నిమిషాలు టైమింగ్. తర్వాత జనరల్ అవేర్నెస్, ఎకనామీ, బ్యాంకింగ్ నాలెడ్జ్ నుంచి 60 క్వశ్చన్లు వస్తాయి 60 మార్కులకు 45 నిమిషాలు. ఇక నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 40 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు అండ్ నెక్స్ట్ మనకు 40 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారనమాట. అండ్ ఓవరాల్గా 170 క్వశ్చన్లు వస్తే 200 మార్కులు ఎగ్జామ్ ఉంటుంది. అండ్ 3 అవర్స్ అని మీకు ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అదేవిధంగా మనకు డిస్క్రిప్టివ్ పేపర్ అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అంటే ఈమెయిల్స్ కానీ రిపోర్ట్స్ కానీ సిచ్యువేషన్ అనాలిసిస్ కానీ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మనకు 3 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులకు. ఓవరాల్గా మనకు 250 మార్కులు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది మెయిన్ ఎగ్జామ్ అనమాట. అండ్ దీనికి అయితే డిస్క్రిప్టివ్ టెస్ట్కి 30 నిమిషాలు టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక దీనికి వచ్చేసి మనకు నెగిటివ్ మార్కింగ్ ఉందంటే కదా కంపల్సరీ మనకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది బ్రదర్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బోత్ ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామ్కి 1/3 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. కాబట్టి చూసుకొని అయితే మీరైతే అటెంప్ట్ అయితే చేసుకోండి. అండ్ ఈ ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లేదా హిందీ ఈ 2 లోకల్ అంటే ఈ 2 లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ ఎవరైతే మనకు మెయిన్ ఎగ్జామ్ క్వాలిఫై షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు ఫేజ్ 3 అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు ఫేజ్ 3 వచ్చేసి ఏముంటుందంటే సైకోమెట్రిక్ టెస్ట్ అండ్ గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మ్యాక్సిమం మార్క్స్ గ్రూప్ ఎక్సర్సైజ్కి వచ్చేసి 20 మార్కులు అండ్ ఇంటర్వ్యూకి వచ్చేసి 30 మార్కులు టోటల్ వచ్చేసి మనకు 50 మార్కులు అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవన్నీ కూడా కండక్ట్ చేసి మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు మన తెలుగు స్టేట్లోనే ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుందని చెప్పిన కదా. ఇక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వచ్చేసి ఎక్కడ కండక్ట్ చేస్తారంటే ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళము, తిరుపతి, విశాఖపట్నము, విజయనగరము ఇవి ఆంధ్ర వాళ్ళకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ సెంటర్ అనమాట. అండ్ ఎవరైతే ఆంధ్ర వాళ్ళకు మెయిన్ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుందంటే గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నము ఈ 4 సెంటర్లు మాత్రమే ఆంధ్ర వాళ్ళకు ఉంటుందన్నమాట మెయిన్ ఎగ్జామ్కి. ఇక నెక్స్ట్ మనకు తెలంగాణ వాళ్ళకు చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణ వాళ్ళకి కింద వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వచ్చేసి హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మము, వరంగల్ ఈ 4 సెంటర్ల తెలంగాణ వాళ్ళకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి హైదరాబాదు, ఖమ్మము ఈ 2 సెంటర్లు మీకు ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా మనకి వచ్చేసి మనకు అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ ఉన్నటువంటి పోస్ట్ అనమాట. ఇక్కడ మీరు ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు బేసిక్ పేనే 44,480 రూపాయలు అయితే మనకు బేసిక్ పే అయితే వస్తుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 70, 80, 90,000 పైగానే మీకు సాలరీ అయితే రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట. బట్ ఇక్కడ ఒకటి చూసుకున్నట్లయితే అంటే అలవెన్స్లో వచ్చేసి ఏమందంటే మనకు జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 అయితే ఉంటుందో వాటిలో మనకు డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ, పిఎఫ్ అండ్ కాంట్రిబ్యూషన్ పెన్షను ఇంకా ఎన్పిఎస్, ఎల్ఎఫ్సి ఇట్లా కొన్ని అలవెన్స్లు అయితే ఉంటాయి అనమాట. మెడికల్ ఫిట్నెస్ ఫెసిలిటీ అన్నీ కూడా కలుపుకుంటే మీకు ఎక్కువనే సాలరీ అయితే వస్తుంది. ఇంకోటి బ్రదర్ ద అప్రాక్సిమేట్ సిటీసీ ఇనిషియల్ పే స్కేల్ వచ్చేసి ఎవరైతే ముంబై సెంటర్లో ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు పర్ ఇయర్ వచ్చేసి మీకు 20 lakhs అయితే ఉంటుందన్నమాట. 20 lakhs అంటే అప్పుడు మనకు పర్ మంత్ వచ్చేసి 1,70,000 వరకు శాలరీ అయితే వస్తుంది మనకు ఇనిషియల్ పే స్కేల్ మాత్రమే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇనిషియల్ పే స్కేల్ అటు ముంబై సెంటర్ అని ముంబై సెంటర్లో ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటారో ఎస్బీఐ దానిలోన వాళ్ళకి ఇంత శాలరీ అయితే వస్తుందో వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీరు వన్స్ మీరు పేమెంట్ చేశారంటే నాన్ రిఫండబుల్ అనమాట, మీకు రీఫండ్ అయితే అవ్వదు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు 750 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక్కడ నిల్ అనే వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎవరుతున్నారో వాళ్ళు మీరు కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. ఇక జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు కంపల్సరీగా జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ 750 రూపీస్ మీరు పేమెంట్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇక ఫైనల్గా వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. క్వాలిఫికేషన్ చూసుకుంటే సెప్టెంబర్ 30, 2025కి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది.
ఇక్కడ మనకు గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనమాట ఆర్ ఈక్వలెంట్ అయితే మెన్షన్ చేశాడు. అంటే సెప్టెంబర్ 30, 2025 కల్లా ఎవరైతే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ కానీ ఆర్ ఈక్వలెంట్ కానీ. ఈక్వలెంటే మనకు బీటెక్ కానీ అండ్ ఎవరైతే బీఫార్మసీ కానీ ఎవరైతే చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ గ్రాడ్యుయేషన్ కిందకి అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరైతే డిగ్రీ కానీ బీటెక్ కానీ ఎవరైతే చేసింటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ ఉన్నటువంటి పోస్టులు అన్నట్టు ఇవన్నీ కూడా అండ్ బెస్ట్ జాబ్స్ అయితే చెప్పుకోవచ్చు. ఇంతవరకు మీకు ఇంకేమైనా డౌట్ అంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.